ఈ రామాలయంలో మనం చూస్తే చక్కటి చిరునవ్వుతో శ్రీరామచంద్రుడు, సీతా, లక్ష్మణ, హనుమత్ సమేతంగా దేదీప్యమానంగా కనువిందుగా దర్శనమిస్తున్నాడు కల్లారా. అలాగే మరొక పిరమిడ్ మాస్టర్ ఉన్నారండి. వారితో మాట్లాడదాం. చెప్పండమ్మా మీ పేరు, అలాగే పత్రిజీ గారితో మీకున్న సాంగత్యం. నా పేరు కమలకుమారి. మాది బోధన్. 14 ఏళ్ల కిందట నేను మరి నా కుటుంబం, మా వారు అప్పలనాయుడు గారు బీఈడి కాలేజ్ ప్రిన్సిపల్, మరి మా పిల్లలు అవినాష్, మౌనిక. 14 ఏళ్ల కిందట మా కుటుంబం ధ్యాన కుటుంబంగా మారిపోయింది. సో అది ఎక్కడ జరిగిందంటే సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో జరిగింది. సో ఎప్పుడైతే మేము పిరమిడ్ మాస్టర్స్గా మారామో అక్కడ నుంచి మేము శాఖాహారులుగా మారాము. మా కుటుంబం ధ్యాన కుటుంబంగా మారిపోయింది. పత్రి సారు నన్ను సెంటర్ ఇన్ఛార్జ్గా, అంటే సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఇన్ఛార్జ్గా ఉంచారు. ఒక 3-4 ఏళ్ళు మా ఆధ్వర్యంలో, మా కుటుంబం ఆధ్వర్యంలో మేము సేవలు అందించాము. పత్రి సార్ బర్త్డేలు మరి అన్నీ కూడా అద్భుతంగా జరిపించాము. సో ఇకపోతే ఈ రామాలయం గురించి చెప్పాలంటే దీని శక్తి అనంతం. ఎంతగా అంటే ఇక్కడ ఈ బోధన్ రామాలయంలో జరిగిన ఆధ్యాత్మిక క్లాసులు ఇంకెక్కడ జరగలేదని చెప్పాలి. అసలు మాకు ఒక 7 days ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే 3 days ప్రోగ్రామ్స్ కానీ ఎన్నో ఇక్కడ చేసుకున్నాం రామాలయంలో. మాకు అప్పటి ముందు మేము చిన్నప్పటి నుంచి పిల్లల్ని తీసుకురావడం, ఇక్కడికి సరదాగా ఆడుకోవడం చేసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే స్పిరిచువాలిటీకి వచ్చామో ఇక్కడ మొత్తం క్లాసులే. సో ఏంటంటే పత్రిజీ ఎప్పుడు రామాలయం గురించి చెప్తూ ఉండేవాళ్ళు. నేను రామాలయంలో చిన్నప్పటి నుంచి ఆడుతూ పాడుతూ తిరుగుతుండేవాడిని అని పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. పత్రి సార్ బర్త్డే ఒకసారి ఇక్కడ చాలా అద్భుతంగా జరిపించాం. ఇక్కడ మొత్తం శాఖాహార ర్యాలీ చేసుకుంటూ ఇక్కడ తీసుకొచ్చి చాలా చక్కగా పత్రిజీ బర్త్డే చేశాము. అదేవిధంగా సప్తాహాలు ఇవన్నీ కూడా చక్కగా చేశాము. ఎప్పుడు ఇక్కడ రామాలయంలో మెడిటేషన్ చేసినా కూడా అద్భుతమైన శక్తి. ఇది నిజంగా ఒక శక్తి క్షేత్రం. బోధనలో ఎలా అయితే సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం పత్రిజీ పుట్టినిల్లు కాబట్టి అది ఎంత శక్తివంతమైనదో, అలాగే ఈ రామాలయం కూడా అంతే శక్తివంతమైనది. సో అలాంటి రామాలయానికి ప్రపంచవ్యాప్తంగా అందరూ రావాలి. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా చక్కగా ఇక్కడికి రావాలి, ఈ ఎనర్జీని తీసుకోవాలి. అప్పుడు మన తాలూకా ధ్యేయం ఏంటి? పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్. కాబట్టి ఆ ధ్యేయం అంటే మళ్ళీ తిరిగి భూమి మీద రామరాజ్యం రావాలి, భూమి అంతటా కూడా బృందావనంలాగా మారాలి. అలా మారాలంటే తప్పకుండా ఇక్కడ ఇటువంటి శక్తిని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి.